అనేక ప్యారిస్ నుండి వచ్చినటువంటి బిడ్డలందరికీ మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక సందేశము, మధురమైన సందేశము మనం వినే సమయంలోకి వచ్చాము. మనందరి తల్లి డాక్టర్ ప్రమిళ సెల్వరాజమ్మ గారు, మరి సెక్రటరీ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, అది గుండెలో గుచ్చుకుంది. అయ్యగారు మన మధ్య ఉన్నారు, మన విశ్వాసం అది. కాదంటే అందరికీ బాహాటంగా కనబడే రూపంలో లేకపోవచ్చు, కానీ మరి వాస్తవానికి అయ్యగారు ఈ రోజున మన వంటి రీతిలో కూర్చునుంటే సుదర్శన్ గారిని కౌగులించుకుని ముద్దు పెట్టుకునేమో. అంత ప్రేమ వారి ఎడల, ఈ రాష్ట్రం ఎడల, రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ కమిటీ వారి ఎడల, పనివారందరి ఎడల డాక్టర్ సెల్వరాజయ్య గారికి అమితమైన ప్రేమ. మరి ఆ ప్రేమను మన తెలుగు ఇప్పుడు మనం పనిచేస్తారు. డాక్టర్ ప్రమిళ సెల్వరాజమ్మ గారు మనకు వాక్య సందేశం అందజేస్తారు. అందరికీ మరణాతండి. మన మిషన్ అధికారులైన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు చాలా ఊరించి నా గురించి చెప్పడం అనేది జరిగింది. మరి అధికారులు, పెద్దలైన వారు, ప్రార్థనాపరులు అందరూ కూడా కూడి ఉండగా మరి నాకు ఈ సమయమును ఇవ్వడం మరి నా అదృష్టం అని భావించి త్రియేక దేవుని చిత్తానుసారముగా ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందించబడిన వర్తమానం అందించి అందుకుని మనమందరం ఆనందించాలని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. వేదికను అలంకరించినటువంటి మిషన్ అధికారులైన వారికి, అలాగే గవర్నింగ్ బాడీ వారికి, ప్రార్థనా పరులకు, యాజకులకు, సేవకులకు, పెద్దలకు, సన్నిధి పరులకు, కూడి వచ్చిన వారికి, ఆలయ నిర్మాణమునకు కారకురాలైన ఆత్మీయ తల్లి గారికి, అలాగే మా తోడికోడల గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణతలు. మరణాత చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా అని తలంచడం లేదు కానీ ఈ శిలోయము మహిమ దేవాలయములోనికి ప్రవేశించిన మాకు నీవు మహిమను విధానముగా కప్పియున్నావన్న సంగతిని బట్టి మహిమానందముతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాము దేవా, నీకు స్తోత్రములు. గనుక నేటి దినమందు నీ పిలుపునందుకొని నీవు ప్రేరేపించగా, నీవు తీసుకుని రాగా తండ్రి, ఎందరైతే నీ యొద్దకు వచ్చారో వారందరిని బట్టి స్తోత్రములు. కొండ మీద కూర్చుండి మీరు మాట్లాడుతూ ఉన్న సమయమందు వచ్చుచున్న జన సమూహమును, ప్రవాహమును చూచి నా తండ్రి చేత ఆకర్షింపబడిన వారు తప్ప ఎవ్వరూ నా దగ్గరకు రాలేరు అన్నావుగా నైనా. గనుక నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదమని పెండ్లి కుమార్తె పలికినట్లుగాని వధువుగా సిద్ధపడి ఉన్న మా దైవజనులే నీచే ఆకర్షింపబడిన వారై ఉండగా మేమందరము నాయన మా తండ్రితో కలిసి పరిగెత్తి నీ దగ్గరకు వస్తూ ఉన్నాం. కారణం, నువ్వు త్వరగా వస్తున్నావు, త్వరగా రమ్మని సంఘం అంటూ ఉన్నది, వధువు అంటూ ఉన్నది, సంఘమైన మేము కూడా త్వరగా అంటూ ఉన్నాము గనక స్వామి, నీవు త్వర పెట్టావు గనక త్వరగా సిద్ధపడిన ఈ దేవాలయములోనికి మేము త్వరగానే వచ్చాము గనక ప్రభా, మా కార్యములన్నీ త్వరగా ముగించుకోవడానికి నీవు మమ్మల్ని త్వర పెడుతూ ఉండగా ప్రభా, నీ దీవెన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మొదటగా నీ దాసుని మా అధికారిని మరుగు చేసుకుని ప్రభా చెయ్యి ముచ్చట మాకు నేర్పించావు ప్రభు. బిచ్చలవిడిగా విజయ రక్షకునితో ముచ్చటలాడుచు మురియుచుందును అని మా దైవజనులు ఆ చక్కని అనుభవాన్ని పాటలో మాకు వ్రాయించినట్లే తండ్రి, ఆ ముచ్చట విన్నా మేము ప్రభా మురిసిపోయాము గనక స్తోత్రమయ్యా. మరి ఎన్ని మాటలు మాకు అందించి మాకు మురిపెమివనై ఉన్నావో తండ్రి నాయనా, నీవే నిలిచిన మమ్మలను నన్ను మరుగుపరచండి. ఇంకా చెప్పనయ్యున్న నీ దాసులు పెద్దలను దీవించండి. ఆనందముతో ఆకలి మరిచి ఆత్మీయముగా బలము పొందరుకో ఏతేంచి ఉన్న మాకంటే ముందుగా త్రిత్వదేవ మీరును పరిశుద్ధులను మా తండ్రి, నాయకులు, మా పితరులు ఈ స్థలములో ఉన్నారనే ఆనందముతో మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము గనక ఈ మా హస్తార్పణముగా అంగీకరించి మీ దీవెనలతో మేము నింపబడిన వారముగా సాగుటకు సహాయము చేయమని దీవెనలకు దాత అయిన యేసు నామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్నవి పాలవి పాడుకుందామండి. అది మన దైవజనునికి ఇష్టమైన పాట, అలాగే మీ అందరికీ ఇష్టమైనది, నాకు ఇష్టమైనది గనుక మరి పాట పాడుకుని, పల్లవి పాడుకుని మనం వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. రారే యేసుని చూద్దాము, కోరి కదిరా
మీ పెదవులు కదలడం చూసి ఆనందిస్తున్నాను. పాడొచ్చుగా? నాతో కలిసి అందరూ పాడండి. మనందరము కలిసి ఎవరిని చూడాలి ఈరోజు? రారాజుని చూడాలి. కాబట్టి వరిని చూడడం వధువుకు ఇష్టమా కదా? చాలా ఇష్టం కదా. కాబట్టి వరునికి ఎదురుగా కూర్చున్న వారు వధువై ఉన్న పెళ్లి కుమార్తె సంఘం వరుడైన ప్రభువుని ఎలా చూస్తారో అలాగూ మనము కూడా తనివి తీరా కన్నులారా చూడవలసిన వారమై ఉన్నాము గనక ప్రభువు వచ్చి ఉన్నాడు అడిగో ప్రార్థనలు చెయ్యండి అని వధువుగా సిద్ధపడి ఉన్న మనను సిద్ధపరచుచూ ఉన్న అస్సలైన వధువు మన దైవజనులు ఒక దేవాలయ ద్వారమును తెరచిన వెంటనే ప్రభువును చూచి అడిగో ప్రభువు వచ్చేశాడు, ప్రార్థనలు చేయండి, ఏక మనసుతో స్తుతించండి అని పలికినట్లు పెద్దల ద్వారా మనము వింటూ ఉన్నాము గనక వరుడైన ప్రభు రారాజై ఉండగా ఆయనను చూచుటకు వచ్చిన మనం అందరము కూడా తనివి తీరా కన్నులారా చూడవలసిన వారమై ఉన్నాము గనక మరి ఒక్కసారి నాతో కలిసి అందరము పాడుకుందాం. రారే యేసుని చూద్దాము, ఓరి రారే యేసుని చూద్దాము, రారే యేసుని చూడరా రాజై మన జీవధార కరుణామృత సారమయ్యున్నాడు, రారే యేసుని చూద్దాము, ఓరి రారే యేసుని చూద్దాము. చాలండి. ఏ మాటలైతే ఈ దినమందు వివరించుకోవడానికి సిద్ధపడి ఉన్నామో ఆ మాటలన్నీ బాబాయ్ గారు చెప్పేశారు. నాకు ఎక్కడొస్తుంది ఇంకా మాటలు? ప్రభా, ఆత్మ పని ఇక్కడ జరిగిస్తూ ఉన్నావు ప్రభా. ఒకే తలంపు ఇద్దరికి వచ్చింది అంటే అది ఆత్మ నడిపింపు, ఆత్మ పని అని దైవజనులు నేర్పించారు. చాలా ప్రయాసపడి గుంటూరు సన్నిధి పరులు నేను అందరం కలిసి ఈ సిలోయము అనే మాట మీద ఉదయకాలంలో చాలా ప్రయాసపడి సిద్ధపడ్డాం. ఏం చెప్పదలుచుకున్నామో అన్నీ చెప్పేశారు. ఎవరి నోట ఏ మాట రావడం మన వరునికి ఇష్టమో ఆ మాట వారి ద్వారా చెప్పించేసుకుంటున్నారు. బాబాయ్ గారు, సెక్రటరీ గారు సిలోయము అనగానే అందరు నామకం చూశారు. మా వాళ్ళందరూ పర్వాలేదండి. ఆహారము ఎంత తరచినా తరగనది, అది జీవాహారము. లోతైన బావి అనే పేరు బైబిల్ మిషన్కు ఉన్నది అని దైవజనులు సుమారు ఒక 21 పేరు బైబిల్ మిషన్ కొరకు దేవాది దేవుడు అందించినవి మనకు నేర్పించారు. ఆ పేరులో ఒక పేరు బైబిల్ మిషన్ అనగా లోతైన బావి. అదే మాట సమరయ స్త్రీ, ఈ బావి లోతైనది, నీకు తాడు లేదు, బకెట్టు లేదు, ఎలా తాగుతావు, నాకెలా ఇస్తావు అన్నది ఎరగనప్పుడు, కానీ ఎరిగిన మీదట తన కుండ విడిచి బావినెత్తుకుని పరిగెత్తింది అని దైవజనులు సెలవిచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఎంత తోడితే అంత ఊరుతూ ఉన్నది బావిలో నీరు. ఊరింది ఊటగా కదా దైవజనులు వ్రాసిన, దైవజనులు ప్రేరేపించగా ఆత్మ నడిపింపును బట్టి వ్రాసిన పాటలో ఊరింది ఊటగా. కాబట్టి బైబిల్ మిషను అంటే ఎందరిన్ని చెప్పినా ఆ ఊట ఊరుతూనే ఉంటుంది అని మనము బాగా ఎరిగిన వారమై ఉన్నాం. అయితే అదే మాటలో కొన్ని విషయములను ధ్యానము చేసుకుని వాక్యాన్ని మనము వివరించుకుందాం. ప్రియులరా, నా వెనుక పెద్దలైన వారు చెప్పడానికి ఉన్నారు గనక ఇచ్చుట అనేది ధర్మమై ఉండగా త్వరగానే మనము ముగించుకుందాం. ఈ దినమందు నేను చెప్పే మాట వినడానికి, గ్రహించడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. మీరు లోకరీతిగా ఆలోచించవద్దు, లోక తలంపు మీకు రానివ్వవద్దు. పరమగీతము ధ్యానించినా చదివినా లోక తలంపు ఉండకూడదు, ఉంటే ప్రమాదం. పాపము లేని స్థితిలో
ఆదామవ్వలు ఎలా ఉన్నారో అదే స్థితి ఈ పరమగీతము చదివేటప్పుడు మనకుండాలి. అలాంటి పరిశుద్ధతతో మనము ధ్యానించాలని దైవజనులు మనకు బోధించారు. సరే, అసలు మాటకొస్తే ఈ దేవాలయము ఎలాగో నిర్మించబడింది అంటే, మిషన్ అధికారుల్లో ఒకరు రేపగా, రేప్ అంటే ఇంగ్లీష్లో ఒక చెడ్డ అర్థంగా మనం అనుకుంటాం, కానీ రేప్ అంటే బలవంత పెట్టుట, బలవంతము చేయుట అనే అర్థం. పౌలు గారు అంటూ ఉన్నారు, ఒక స్థలానికి మేము వెళ్ళాలని పనిబూనినప్పుడు ఆత్మ మమ్ములను అడ్డగించెను, మరి ఒక స్థలములో వెళ్ళకూడదని మేము ఆగినప్పుడు ఆత్మ మమ్ములను బలవంత పెట్టెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అలాగే నిర్గమ కాండంలోనికి వచ్చి వేసే 35:21 ఎవరి హృదయము వారిని రేపెను, ఎవరి మనస్సు వారిని ప్రేరేపించెను అంటే రేపుట అనే మాటకు ఎన్నో అర్థాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రేరేపించుట, పురికొల్పుట, ఆదేశించుట, సంకల్పించుట, అలాంటి మాటలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ దినమందు రేపగా తయారైనది ఈ దేవాలయము. రేపటి సంగమనకు వధువు కళ అద్దుటకు దేవుడు సిద్ధపరచినదే ఈ దేవాలయము. మరి ఒక విషయానికి మనం వస్తే, మన ప్రక్కనే కొండ ఉన్నది. ఆ కొండలో చాలా బండలు ఉన్నాయి. అయితే ఈ కొండను ఆధారము చేసుకున్న ఒక కుండ, అనగా ఇప్పుడు మనందరం చూస్తూ కొద్ది సమయము అంగీలో కనబడి కళ్ళు మూసుకొని తెరిసేసరికి వరుడుగా సిద్ధపడిన ఈ కొండే ఆ కొండెక్కి ఒక బండ మీద కూర్చొని ఆలోచన కలిగి, ఏం చెయ్యాలి నేను? కొండని దొర్లితే మంగళాన్ని అయిపోతాను. కొండ దొర్లితే ఏమవుతుందండి? మంగళం. మంగళం అంటే తెలుసా? గింజనేపుకునేది కదా. కాబట్టి కుండ పగిలితే ఏమవుద్ది? మంగళం అయిపోద్ది. అది ఎవరన్నా బీరువాలో పెడతారా? బయట పారేస్తారు. కాబట్టి ఈ దినమందు ఎండలో కూర్చున్న కొండ మండుతున్న హృదయముతో కొండ మీద ఉంటే